గద్దర్ ఏదైతే మనందరికీ తెలుసు, గద్దర్ గారు మావోయిస్ట్గా ఎప్పుడో విత్డ్రా అయిపోయి పబ్లిక్లో ఉంటూ తెలంగాణ సంస్కృతిని ప్రమోట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రాజకీయ పార్టీలతోటి ఆయన మంతనాలు చేసిండు తెలంగాణ సంస్కృతి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం. రాహుల్ గాంధీ గారు గద్దర్ తోటి స్టేజ్ షేర్ చేసుకుంటని రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజల ముందు, ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతుందో దేశవ్యాప్తంగా తెలియదు. కేరళ ఎన్నికలు జరుగుతున్నాయి, అస్సాంలో జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి. కేవలం ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మాట్లాడాలనుకుంటున్నాను అమిత్ షా గారు. గద్దర్ గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మీటింగు జూలై 2022లో బీజేపీ పెట్టినటువంటి పరేడ్ గ్రౌండ్ సభలోకి అటెండ్ కావడం జరిగింది. ఆ విషయాన్ని మరి మర్చిపోయి అమిత్ షా గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ ఈరోజు గద్దర్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని తప్పుడు సంకేతాలు ఇచ్చి రాహుల్ గాంధీ గారు తప్పు చేసిరని చెప్పే ప్రయత్నం చేశారు.